మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రొంపిచెర్ల మండలం పెద్దమల్లల గ్రామం నడింపల్లిలో వెలసినటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో వైభవంగా 2 రోజుల పాటు జ్యోతి ఉత్సవాలు జరిగినాయి. ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలంతా వచ్చి ఉత్సవాలను వైభవంగా విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, హోమాలు, అమ్మవారికి అభిషేకము, రంగురంగుల విద్యుత్ దీపాలతో దేవస్థానం అలంకరించినారు. అమ్మవారిని కూడా విశేషంగా అలంకరించి గ్రామోత్సవం చేస్తున్నారు. శనివారం రాత్రి జ్యోతులను గ్రామంలో అంతా వైభవంగా ఊరేగింపు జరిపినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూడా రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు హాజరు కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీరామ్ చిన్నబాబు కూడా పట్టు వస్త్రాలను సమర్పించినారు. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అమ్మవారిని అంగరంగ వైభవంగా గ్రామోత్సవం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారు అనేది మనము ఈ ఆలయంలో ఉండేటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాము రండి. నడింపల్లిలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం జ్యోతుల మహోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరం మే 2వ శనివారము అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తాము. సాయంత్రము ఊర్లో ప్రత్యేక వీధిలో వాయిద్యాలతో రాగదీయల కార్యక్రమం కూడా నిర్వహించాము. అలాగే శనివారము అమ్మవారికి అభిషేకాలు నిర్వహించాము. సాయంత్రం 7 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. రాత్రి 9 గంటలకు అమ్మవారి జ్యోతులు, పల్లకీలు, కోలాటాలు, పిల్లని గ్రోవేలు, చెక్క భజనలతో, అత్యంత డీజేలతో, విద్యుత్ అలంకరణతో ప్రత్యేకంగా గ్రామంలోని అన్ని పురవీధులు తిరిగి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి జ్యోతులతో ఊరూరా తిరిగాము. తిరిగిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఈ విధంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.